తోటి అందరం ఉండాలి అనేటువంటి మాట చాలా మెగా ఈవెంట్ జరుగుతూ ఉంది. ఇది ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మెగా అభిమానులు కానీ అదేవిధంగా జన సైనికులు వీర మహిళలు కానీ క్రమశిక్షణతో ఉండి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మనం దీన్ని బాగా జరిపించడం అనేటువంటిది మనకి చాలా కీలకమైన అంశం. ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఈవెంటు అద్భుతంగా జరిగింది, నభూతో నభవిష్యత్తుగా జరిగింది అనేటువంటి మాట మనం తెచ్చుకోవాలనేటువంటి విషయాన్ని అభిమానులకు కానీ జన సైనికులకు కానీ తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళందరూ పిల్లల్ని ఎవరిని తీసుకురావద్దని చెప్పి కోరుతా ఉన్నాను. తీసుకురావడం వల్ల ఇబ్బంది వస్తుంది. అందువల్ల అందరూ కూడా జాగ్రత్త మెయింటైన్ చేయాల్సిందిగా కోరుతాను. ఇది మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి అలాగే పర్యాటక శాఖ మంత్రి ఇక్కడ పర్యటించిన తర్వాత దుర్గేష్ గారు మొత్తం అంతా కూడా ఇక్కడ ఎస్పీ అలాగే జిల్లా కలెక్టర్ తోటి కూడా సమీక్షించారు. ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా జరుగుతున్నాయని చెప్తున్నారు. అయితే ఈ వేదిక దగ్గరికి పిల్లల్ని తీసుకురావద్దని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైతే మెగా అభిమానులు జన సైనికులు ఉన్నారో వీరంతా క్రమశిక్షణతో ఏదైతే ఉత్సాహంగా వస్తున్నారో అదే ఉత్సాహంతో తిరిగి వెళ్లేలాగా ప్రశాంతంగా సభను జరిపించే విధంగా సహకరించాలని చెప్పి కూడా మంత్రి దుర్గేష్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ మనం సభ ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా వచ్చాయి. ఇప్పటికే మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకునేదానికి కూడా బయలుదేరిన పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీస్ యంత్రాంగం అంతా కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే దీని మీద జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అలాగే జిల్లా కలెక్టర్ ప్రశాంతి మంత్రి దుర్గేష్ కూడా దీని మీద సమీక్షించి ఇప్పుడే కొన్ని సూచనలు కూడా చేశారు. అయితే ఇక్కడ సంబంధించి కొన్ని అంబులెన్స్లు కూడా సిద్ధంగా ఉంచారు. అలాగే ట్రాన్స్కోక్ అధికారులను కూడా చాలా అప్రమత్తం చేశారు. ఈ సభా వేదిక దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెగా అభిమానులు కావచ్చు జన సైనికులు కావచ్చు పూర్తి సహకారం అందించాలి, సమన్వయంతో ముందుకి సాగాలి, ఈ సభని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మంత్రి దుర్గేష్ విజ్ఞప్తి చేసిన పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి, వేమగిరి దగ్గర గేమ్ చేంజర్ ఆవరణ నుంచి.